రైట్. నెక్స్ట్ రండి టైప్ 3. ఏది టైప్ 3. సో టైప్ 3 చేసేటప్పుడు ఒకసారి చూడండి, మనకి ఇక్కడ టైప్ 3 36 క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చినాడంటే √a ఇంటూ √a ఇంటూ √a ఇంటూ √a ఇంటూ అప్ టు ఇన్ఫినిటీ ఎక్కడ వరకు ఇచ్చినారు మనకి. సో అట్లా అప్ టు ఇన్ఫినిటీ వరకు ఇచ్చినటువంటి సింపుల్గా అప్ టు ఇన్ఫినిటీ ఎక్కడ వరకు ఇచ్చింటే ఆ వాల్యూవే ఆన్సర్. దాంట్లో లోపల ఏమైతే వాల్యూ ఇచ్చింటాడో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లా రూట్ అని ఇచ్చేసి అప్ టు ఇన్ఫినిటీ వాళ్ళ ఇన్ఫినిటీ లేకపోతే ఆన్సర్ కాదు. అది అప్ టు ఇన్ఫినిటీ వరకు ఇచ్చినప్పుడు మాత్రమే ఆన్సర్ అవుతుంది. కాబట్టి దానికి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. ఆన్సర్ ఏమవుతుంది ఏ. 36 క్వశ్చన్కి ఏ. ఇప్పుడు మీరు చెప్పండి 37 దానికి ఏమవుతుంది ఆన్సరు 3 అవుతుంది అనమాట. ఏమవుతుంది 3 అవుతుంది అనమాట. అంటే ఆన్సర్ 3 అవుతుంది అని ఆప్షన్ 3 కాదు. రైట్. 37 క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది 3 అవుతుంది అనమాట. రైటా. 38 దానికి ఆన్సర్ ఏమవుతుంది 4 అవుతుంది అనమాట. ఆప్షన్ 4 కాదు, ఆన్సరే 4. అంటే ఆప్షన్ బి అని. ఓకేనా. మీకేమని చెప్తే ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ ఇక్కడ కానీ మీకు ఏమని చెప్తే అంటే ఒక నెంబర్ ఏదైనా ఉన్న నెంబర్ రా. ఇప్పుడు నేను బి అనుకుంటా, √b ఇంటూ √b ఇంటూ √b ఏమని ఇట్లా అప్ టు ఎక్కడ వరకు ఉండాలి, ఇట్లా ఇన్ఫినిటీ వరకు ఉండాలి. ఉంటే దీంట్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అనమాట. దాంట్లో ఏమైతే నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్. ఎప్పుడు రూట్లో ఉన్నప్పుడు. అర్థమైంది లేదా. దీన్ని లేదా చేసి చూపించాలంటే మీకు చాలా టైం పడుతుంది. ఈక్వేషన్ చేసుకొని చూపించమంటే చూపిస్తాను. ఒకటి అనుకోని మళ్ళీ మిగిలింది ఏమనుకున్నా ఎక్స్ అనుకున్నా, అప్పుడు √4x వస్తుంది. 20 వర్గమూలం చేసుకొచ్చి కారణాంకాలు అనుకోని అవసరం మీకు అవన్నీ. సో దాంట్లో ఏం ఇన్ఫినిటీ వరకు ఉంటే మనకి ఏం చేయాలి, ఏదైతే ఆన్సర్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్. మీకు అక్కడ 3 క్వశ్చన్లు ఇచ్చినాడు. ఒకటో క్వశ్చన్ 37 క్వశ్చనా, ఫస్ట్ 36. సో 36 దానికి ఏం ఆన్సర్ ఏ. 37 దానికి ఆన్సర్ ఏమి బి. 38 దానికి ఆన్సర్ ఏమి బి. ఆప్షన్ బి 4. ఇప్పుడు 39 దానికి ఆన్సర్ ఏమి చెప్పండి, ఇవ్వడని చెప్పండి. లేకపోతే ఇక చెప్పకూడదు ఇవ్వడని. ఎందుకంటే √7 అని క్వశ్చన్ ఇచ్చినాడు అప్ టు ఇన్ఫినిటీ. దాని వాల్యూ అయితే యోడే. దాని వాల్యూ ఎంత యోడే. కానీ మనకి ఏం చెప్పాలి ఈజ్వల్ మళ్ళీ ఏమి ఇచ్చాడు 343 ఇచ్చాడా. 343 పవర్ ఆఫ్ ఎంత ఇచ్చాడు y-1. అదే కదా ఇచ్చిండే మనకి. చూడండి రాసిన y- అయితే వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ y, y ఈజ్వల్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఎగ్జామ్లో ఇట్లాంటివి అడిగేది అన్ని ఏళ్ళు ఉంటే ఏడని చెప్తాడు. బట్ ఈజ్వల్ సంథింగ్ ఏదో ఇచ్చినాడు. ఇప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్ కాకూడదు. దీని వాల్యూ ఇచ్చినాక అయితే 7 వచ్చేస్తుంది. అప్పుడు ఈ 343 కనపడినప్పుడు కూడా మీకు ఏం కనపాలి, దీని యొక్క క్యూబ్ ఇది 7 క్యూబ్ అని ఉండదు, రాయచలేదా. అక్కడ ఏముండదు y-1 కాబట్టి y-1. ఇక్కడ ఏం లేకుంటే ఏమవుతుంది 1. సో ఇక్కడ చూసినప్పుడు దీన్ని ఏమని రాస్తాను నేను 7 పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 3 ఇంటూ ఏమవుతుంది అప్పుడు y-1. అంతే కదా. ఇది మీకు ఒక రూల్ చెప్పింటే ఘాతాంకాలు ఎప్పుడైనా కానీ భూములు సమానమైనప్పుడు, భూములు అంటే ఈ 2 భూములు సమానమైనప్పుడు మధ్యలో ఇంటుంటే ఏం చేయాలా, ఘాతాలని కూడాలా. ఒకవేళ భూములు సమానమైకేసి మధ్యలో ఈజ్వల్ ఉన్నప్పుడు ఘాతాలు కూడా ఏమవుతాయి సమానమవుతాయి. భూములు సమానమైకేసి మధ్యలో ఈజ్వల్ ఉంటే ఘాతాలు కూడా ఏమవుతాయి డైరెక్ట్గా. ఆ రూల్ తెలిసి మనకి సింపుల్గా 1 ఈజ్వల్ మనకి ఏమవుతుంది ఇక్కడ 3y-1 అవుతుంది. అంతేనా. సో అప్పుడు 3 ఇంటూ y 3y మైనస్ 3 ఒక అట్లా ఇక్కడ 1 అండి. సో -3 ఇతర కోసం అవుతుంది +4 ఈజ్వల్ టు 3y. సో మనకు y ఈజ్వల్ ఏమవుతుంది 4/3 అనమాట. y ఈజ్వల్ టు 4/3 అనేది అనమాట. రైటా. ఎనీబడి ఏమైనా డౌట్ ఉండదా. చెప్పండి రా ఏమని వెళ్ళరు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 40 ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ నెంబర్ 40 నాకు ఎక్కడ పోయింది ఇది. రైట్. క్వశ్చన్ నెంబర్ 40 ఏమి ఇచ్చాడు చూడండి రా. ఫస్ట్ √2 ఇచ్చినాడా,
తర్వాత మళ్ళీ క్యూబ్ రూట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు 4 అనా. తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చినాడు మళ్ళీ 2, మళ్ళీ క్యూబ్ రూట్ 4 అట్లనే ఇచ్చింది. ఇది అప్ టు డాష్ 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 ఇన్ఫినిటీ వరకు ఇచ్చినాడా. ఏమన్నారు విలువ ఎంత అని క్వశ్చన్ అడిగినాడు మనకి అక్కడ. ఇదేని అడిగింది. ఇది Q2 ఫస్ట్గా √2 మళ్ళీ క్యూబ్ రూట్ 4 మళ్ళీ √2 క్యూబ్ రూట్ 4 అని ఇట్లా ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పుడు చూడండి ఏమనుకున్నారంటే ఇది ఓవరాల్గా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఓవరాల్గా ఏమనుకుంటారు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. అనుకుంటే చూడండి ఫస్ట్ ఇది మాత్రమే అట్లా పెట్టుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా ఏమవుతుంటాయి నార్మల్ మిగిలిన నెంబర్లన్నీ ఏమవుతున్నాయి మిగిలిన నెంబర్లన్నీ రిపీట్ అవుతున్నాయి లేదా అంటే నేను ఏమని చేస్తానంటే దీని చూడండిగా √2 తర్వాత ఏమున్నది క్యూబ్ రూట్ 4 క్యూబ్ రూటేగా ఇచ్చిండే లేదా క్యూబ్ రూట్ 4 తర్వాత ఏమున్నది మిగిలినంత ఏమవుతుంది ఎక్స్ అని అనుకోవచ్చు లేదా ఎక్స్ అని అంటే ఆటోమేటిక్ అట్లే వస్తూనే ఉంటుంది కదా. అది ఏమవుతుంది అది ఆటోమేటిక్గా ఇంటూ ఎక్స్ అని అనుకుంటే ఆటోమేటిక్గా అది ఏమొస్తుంటుంది వస్తూనే ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ మనం ఏమనుకున్నచ్చు ఇప్పుడు ఎక్స్ అనుకోవచ్చు. ఏమనుకున్నచ్చు ఎక్స్ అనుకోవచ్చు. అప్పుడు ఈ వైపులు ఏం చేయాలి ఇక్కడ వర్గం చేయాలి. చేసి ఈ రూట్ అనేది ఎగిరిపోతానే లేదా. సో ఎగిరిపోతే మనకి ఇది ఏమవుతుంది మనకి అప్పుడు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 2 × 4 క్యూబ్ రూట్ ఇంటూ ఎక్స్ లోపల మనకి ఇంత ఇట్లా దీన్ని ఏమనుకుంటాం మనం ఎక్స్ అనుకుంటాం. ఇది అట్లా పోతూ ఉంటుంది కాబట్టి డబల్ రిపీట్ అవుతుంది కాబట్టి అది రిపీట్ అయితేనే లేదా. సో రిపీట్ అయితే మాత్రం ఫస్ట్ టర్మ్స్ పెట్టి మిగిలిన టర్మ్స్ ఏమంటే రిపీట్ అవుతుంది కాబట్టి అది ఎక్స్ అనుకుంటాం కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తాం ఇక్కడ. సో అప్పుడు మనకి ఏమవుతుంది 2 × √3 x4 × x ఇచ్చుకుంటే మనకి ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ ఏమన్నా చూడండి ఇక్కడ క్యూబ్ రూట్ ఉండదు. ఆ క్యూబ్ రూట్ కూడా పోయితే చేయాలి కదా చేయలేదా. చేయాలంటే మనకి ఇప్పుడు 20 ఏం చేయాలి అలా క్యూబ్ రూట్ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ క్యూబ్ రూట్ చేస్తాం ఇక్కడ కూడా క్యూబ్ రూట్ చేస్తాం. చేసేప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 × క్యూబ్డ్ 2 క్యూబ్డ్ ఇది ఏమైతే 4తో చేస్తే కానీ క్యూబ్ రూట్ అనేది ఎగిరిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది ఇక్కడ 4x మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు x⁻6 సో ఇక్కడ చూడండి ఈ ఎక్స్ ఇది క్యాన్సిల్ అయితే మనకి x⁻5 కదా మిగిలేదు. అంటే ఇక్కడ ఏం మిగిలింది మనకి 2 క్యూబ్డ్ అంటే 8 అంతే కదా 8 దాల్లా 32. సో దీన్ని ఏమని రాయొచ్చు 2⁻5 అని రాయచ్చా లేదా. 2 × 4 4 × 8 8 × 16 16 2⁻5 అంటే ఎంత 32. కాబట్టి x⁻5 = 2⁻5 వచ్చింది. 5 క్యాన్సిల్ అయితే x = ఏమొచ్చింది మనకి. కాబట్టి మనకి ఇది ఇంది వాల్యూ ఎక్స్ అనుకుంటే మనకి ఎక్స్ వాల్యూ అయితే వచ్చింది 2. ఏం అర్థమైనట్లు ఉంటుంది కానీ అర్థం కాదు కదా. కొంచెం మా డిఫరెంట్గా ఉంటాయి అనమాట లెక్కలు. అన్నీ నార్మల్గా లెక్కలు ఇస్తే ఎట్లా ఇట్లా లెక్కలు కూడా నేర్చుకున్నారు అప్పుడు. రైట్ చూడండి మనకి √27 డివైడెడ్ బై √27 అప్ టు ఇన్ఫినిటీ అని క్వశ్చన్ అన్నాడు. సో మనం ఇది తీసుకోండి మనం ఏమనుకుంటాము సింపుల్గా ఎక్స్ అనుకోండి రైటా. సో ఎక్స్ అనుకుంటే మనకి ఏమని చెప్పి మీకు ఫస్ట్ √27 మాత్రం అట్లా పెట్టుకున్నాండి. మీరు అన్నింటి ప్లేస్లో మనం ఏమైనా రాసి మళ్ళీ అదే రిపీట్ అవుతుంటే కదా నెంబర్ ఇక్కడ. కాబట్టి మనం ఏమైనా రాసుకోవచ్చు దీని ప్లేస్లో మనకి ఇక్కడ ఎక్స్ అని రాయొచ్చు. ఇక్కడ డివైడెడ్ బై ఉండదు కదా. సో డివైడెడ్ బై అట్లా పెట్టుకొని గుర్తుండేది ఏమైనా ఉంటే నాకు గుర్తు పెట్టుకోండి. సో మనకి ఇది ఇంత సేమ్ మళ్ళీ అట్లే రిపీట్ అయ్యేది కదా దీని వాల్యూ కదా మనం ఎక్స్ అనుకున్నాడు. కాబట్టి మనం ఏమనుకోవచ్చు సింపుల్గా ఎక్స్ అనుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమనుకున్నాం ఇది ఫైనల్గా ఎక్స్ అయింది అది రైటా. సో ఇప్పుడు 20 ఏం చేయాలా స్క్వేర్ రూట్ కూడా వర్గమూలం చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ ఇప్పుడు స్క్వేర్ ఇక్కడ కూడా స్క్వేర్ ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సర్. అంటే ఇప్పుడు దీన్ని ఏమన్నా రాయొచ్చు 27 x = ఇది నాకు ఏమవుతుంది x². ఈ ఎక్స్ అవతలం పోతే ఏమవుతుంది x³ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నా రాయొచ్చు 3³ అని రాయొచ్చు. ఇక్కడ ఏమిది x³ కాబట్టి 3 క్యాన్సిల్ అయితే మనకి x = ఏమొచ్చింది 3. మనం కనుక్కోవాల్సింది కూడా ఎక్స్ వాల్యూ కాబట్టి x = ఏమైతే మనకి ఇక్కడ 3 అవుతుంది అనమాట రైటా. ఆప్షన్స్లో ఏం ఇవ్వలేదు 3 అనేది ఇచ్చినాడు కదా. కానీ ఇచ్చినాడు ఆప్షన్స్లో మరి ఏమి ఇచ్చాను చెప్పండి. దీని బదులుగా 27 క్యూబ్ రూట్ అని ఇచ్చినాడు. రాయచ్చు కదా 27 క్యూబ్ రూట్ అని ఇచ్చినాడు. ఎందుకంటే దీన్ని 3 క్యూబ్డ్ అని రాయచ్చే లేదా. అప్పుడు ఇది క్యూబ్ రూట్కి క్యాన్సిల్ అయితే మనకి x = ఏమొస్తుంది 3 వస్తుంది. కాబట్టి మనకి ఏమి ఇచ్చినట్లు ఆప్షన్స్లోనా క్యూబ్ రూట్ 27 రైటా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు మనకి √x అప్ టు ఇన్ఫినిటీ వరకు ఇచ్చినాడు. అంతేనా ఇచ్చిండేది ఇక
రూట్ ఎక్స్ పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ అప్ టు డాష్ 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 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి దీని ఈజ్వల్ టు కూడా మీరు ఏదైనా ఒకటి ఈజ్వల్ ఎంత ఇచ్చినాడు 1/2 ఇచ్చినాడు మనకి. అక్కడ ఏమి ఇచ్చినాడు వాల్యూ ఇచ్చినాడు 1/2. సో నేను ఏమంటానంటే సింపుల్గా రూట్ ఎక్స్ రాసుకోయడా ఇది ఇప్పుడు ఇచ్చిపెడితే సేమ్ అదే అంత ఇందు ముందు అక్కడే కనపడుతుంది లేదు రూట్ ఎక్స్ అంటే దీని వల్ల ఏమన్నా రాయచ్చు డైరెక్ట్ సింపుల్గా 1/2 అని రాయొచ్చు. సో ఈజ్వల్ ఏముండదు ఇక్కడ 1/2 ఏముండదు 1/2 ఉండదు. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి చెప్పండి, చాలా సింపుల్గా చేయొచ్చు. ఎట్లా అంటే రూట్ వాల్యూ ఎంత 1/2నే కదా, కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఎక్స్ ఇంటూ 1/2 ఇంటూ ఆల్రెడీ ఏముండదు ఇక్కడ 1/2 ఉంటుంది. సో ఈజ్వల్ అవుతున్నాయి కూడా ఏముండదు 1/2 ఉండదు, రైట్. సో ఇప్పుడు చెప్పండి రెండెండ్ల ఏమే 4 కదా ఏది. సో మనకి ఎక్స్ పవర్ ఆఫ్ 1/4 ఈజ్వల్ అవుతున్నాయి ఏముండదు 1/2 ఉండదు, ఏముండదు 1/2 ఉండదు. సో మనకి ఇప్పుడు మనం దీన్ని ఎట్లా సాధించాలి ఎక్స్ ఈజ్వల్ టు 1/4 అవతలం పంపించేయాలి అంతే సింపుల్. 1/4 అవతలం పోతే ఏమవుతుంది తిప్పి పడుతుంది కదా. మీకు సింపుల్ కూడా గుర్తుపెట్టినట్టు ఇప్పుడుగా ఏ పవర్ ఆఫ్ రూట్ ఉంది కదా, ఇక్కడ ఈజ్వల్ 2 ఉంటుంది అని క్వశ్చన్ అనుకుందాం అప్ప. ఈ స్క్వేర్ రూట్ అవతలం పోతే ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చినట్టు అప్పుడు 1/4 అంటే 4th రూట్ ఇచ్చినట్ల, కాబట్టి అవతలం 1/4 అవతలం పోతే ఏమవుతుంది 4 అవుతుంది. కాబట్టి సింపుల్గా ఎక్స్ ఈజ్వల్ ఏమవుతుంది 1/2 హోల్ పవర్ ఆఫ్ 4. 1 ఎన్నిసార్లు చేసినా 1, 2 పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత, అదే ఆన్సర్. సో మనకి ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎంత క్వశ్చన్ నెంబర్ 43లోన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అప్ టు ఇన్ఫినిటీ అనేది కనిపించదు. సో అప్ టు ఇన్ఫినిటీ కనిపించకున్నప్పుడు మనకి ఏం రావాలంటే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 4, 2 పవర్ ఆఫ్ 5 అప్ టు 2 పవర్ ఆఫ్ 10 వాల్యూస్ గుర్తున్నాయి అందరికీ. 2 పవర్ ఆఫ్ 9 వాల్యూ ఎంత 512. 2 పవర్ ఆఫ్ 10 వాల్యూ ఎంత 1024. 2 పవర్ ఆఫ్ 6 వాల్యూ ఎంత అప్పుడే ఎంత అవి రెండింటిని గుర్తులేదు, మీరు గుర్తులేదు మీకు 64, రైట్. చూడండి మనకి ఇక్కడ. సో మనకి అక్కడ ఏమి ఇచ్చారంటే అప్ రూట్ ఏ ఎన్నిసార్లు వచ్చిందో చూడాలి. ఫస్ట్ మనకి ఆన్సర్ రాసేటప్పుడు సింపుల్గా చూడండిగా మధ్యలో ఏదైతే నెంబర్ ఉంటుందో ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్ రాయాలి. ఫస్ట్ ఏ లెటర్ అయితే ఉండదో ఆ లెటర్ రాయాలి. అక్కడ ఏముండదు ఏనే కదా ఉండేది ఏనా బియ్యం 43 లెక్కకి ఏ ఇచ్చినాడు, 44 లెక్కకి 7 ఇచ్చినాడు, రైటా. సో మీరు 2 లెక్కలు ఇట్లా కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పొచ్చు డైరెక్ట్గా, అంతే. అర్థమైందా, రైట్. ఏలు ఎన్ని ఇచ్చినాడు చూడండి, కౌంట్ చేయండి. ఏలు ఎన్ని ఇచ్చినాడు 1 2 3 4 ఇచ్చినాడు. ఎన్ని ఇచ్చినాడు 4 ఇచ్చాడు. సో అంటే సింపుల్గా 2 పవర్ ఆఫ్ 4 అని అర్థం. ఒకవేళ 5 ఇస్తేగినా 2 పవర్ ఆఫ్ 5, ఒకవేళ 10 ఇస్తేగినా, ఒకవేళ 100 ఇస్తేగినా 100. అంత పెద్దగా ఇచ్చేయాలి అనమాట. మనం మ్యాక్సిమం 2 పవర్ ఆఫ్ 10 వరకు ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది ఎక్కువ, రైటా. సో అక్కడ 2 పవర్ ఆఫ్ 4, 2 పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత మనకి, రైటా. 2 పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత మనకి, సో 16. సో సింపుల్గా రాసేటప్పుడు చూడండి దానికంటే ముందు ఉండే నెంబర్ ఎంత 16 కంటే ముందు ఉండేది. సో అది రాసేసి అయిపోయి 15/16 అదే ఆన్సర్ దీనికి, రైటా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి కావాలంటే క్వశ్చన్ నెంబర్ 44 చూడండి ఏమి ఇచ్చినాడంటే √7 అని ఇచ్చినాడు. ఎన్ని రూట్లు ఇచ్చినట్టు 1 2 3 4 5 6 ఎన్నిసార్లు వచ్చింది చూడండి అనేది 6 సార్లు వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఏం 2 పవర్ ఆఫ్ 6 వాల్యూ అని 2 పవర్ ఆఫ్ 6 వాల్యూ ఎంత మనకి 64. 2 పవర్ ఆఫ్ 6 వాల్యూ ఎంత 64 అని కష్టం. అప్పుడు ఏమన్నా రాయాలి మనకి ఇక్కడ రూట్ మధ్యలో ఉండేది ఎంత 7 కాబట్టి 7 రాయాల నెంబరు. సో 64కి ముందు ఉండే నెంబర్ ఎంత, సో కాబట్టి 63/64 7 పవర్ ఆఫ్ 63/64 అని రాయొచ్చు అనమాట. ఈ లెక్కలు ఇవే. ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంటాయి లెక్కలు, రైటా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45, రైటా. సో √12 + √12 + √12 + √12 అన్న క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, చూడండి. మనకి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలని క్వశ్చన్ అంటే ఏవైనా కానీ మనకి 2 నెంబర్ తీసుకోండి ఇంటి చేసి 12 వచ్చేటి చూడాలి. ఏముండో చెప్పండి 12 వచ్చేటి మనకి 6 రెడ్ల 12, 4 ముళ్ళ 12, ఇంకా 3 నల్ల 12, ఇంకా 12 ఒకట్ల 12, 12 ఇన్ని వస్తాయి. కానీ వాటి మధ్య డిఫరెన్స్ గ్యాప్ అనేది పక్క నెంబర్లు ఉండాలి.
4 మూల 12. నెక్స్ట్ కింద చూడప్పుడు ఆడ 30 కనపడుతున్నదినా, 30 కనపడుతున్నదినా. తర్వాత ఇంకేమి ఇచ్చినాడు మనకి అక్కడ. సో 2 కంటిన్యూస్ నెంబర్స్ ఇంటూ చేస్తేనే మ్యాక్సిమం వచ్చే నెంబర్ ఇస్తాడు అక్కడ. 2 కంటిన్యూస్ నెంబర్ని ఇంటూ చేస్తే వచ్చి మ్యాక్సిమం నెంబర్ ఇస్తాడు. కావాలంటే మీరు ఏ క్వశ్చన్ అయినా చూసుకుంటే నాకు తెలిసి మీరు ఓకే ఏ లెక్క మీరు చూసుకుంటే కంటిన్యూస్గా కావాలంటే 50 వరకు చూసుకున్నారు లెక్కలు. ఇప్పుడు నేను చెప్పేది ఎన్ని లెక్కరా, 45 లెక్క నుంచి 50 లెక్క వరకు. చాలా సింపుల్ షార్ట్ కట్ ఏమంటే ఏదైతే నెంబర్ ఇచ్చినాడో అప్ టు ఇన్ఫినిట్ వరకు ఉంటుంది అక్కడ. ఇచ్చిన నెంబర్ ఏం చేయాలని క్వశ్చన్ అంటే 2 నెంబర్ల లబ్ధంగా రాయాలా. ఏమిటిగా రాయాలా, 2 నెంబర్ల లబ్ధంగా రాసిస్తే రాసినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఒకటి ఉండాలి. ఆ 2 నెంబర్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలా, ఒకటి ఉండాలి. ఉండి మధ్యలోనే మనకి ఇచ్చిన లెక్కలోనే ప్లస్ ఉంటే పెద్ద నెంబర్ తీసుకుంటావు, మైనస్ ఉంటే చిన్న నెంబర్ తీసుకుంటావు. అర్థమవుతున్నదనే. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఎంత నెంబర్, అది ఎంత ఇచ్చినా 45 లెక్కకి 45 లెక్క 44, 45 లెక్కకి 12 ఇచ్చినాడు. సో 12కి మనం ఏమని రాయొచ్చు, 3 4 12 అని రాయొచ్చు, 4 మూల 12 అని రాయొచ్చు. ఏంది డిఫరెన్స్ మాత్రం ఒకటి కంటిన్యూస్ నెంబర్లు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి అది ప్లస్ ఉండదనా మైనస్ ఉండదనా. సో ప్లస్ ఉండే ఆన్సర్ మనకి ఏమవుతుంది 4. రైటా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. ఏమి ఇచ్చినాడు మనకి 30 అని ఇచ్చినాడు. సో 30 మనం ఏమని రాయొచ్చు, 5 6 30 అని రాయొచ్చు. సో దీంట్లో మనకి పెద్ద నెంబర్ అది కాబట్టి 6 ఆన్సర్, ఎందుకంటే ప్లస్ ఇచ్చినాడు కాబట్టి. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడు మనకి 272 అని ఇచ్చినాడు. ఇప్పుడు 272 మీరు దిక్కు చూసారే 272 యాడ్ వస్తుందా చూడకూడదు. టక్కని చెప్పాలి 272 యాడ్ వస్తుందా చెప్పండి. 272కి యాడ్ వస్తుంది ఒకటి చూడండి. నీకు ఇప్పుడు 272 కనుక్కునేకి రాలేదు, మనకు ఆప్షన్లు కనపడతాయి కదా, యాదో ఒకటి పోతుంటుంది నెంబరు. చెప్పండి ఏమి ఇచ్చినాడు, యాడ పోతుంది అది. సో ఇప్పుడు 16 పోతుంది అని క్వశ్చన్ ఇక్కడ చూడండి. 16తోన దీని ముందు నెంబర్ అయినా పోవాలా, దాని వెనుక నెంబర్ అయినా పోవాలా, అంటే పక్కన నెంబర్ అయినా క్వశ్చన్. సో 16 × 15 చేస్తే మనకి పోతుంది, 0 వస్తుంది కాబట్టి రాదు. సో 16 × 17 చేయండి. చూడండి 17 6 102, 17 1 17 10 272 పోయిందే లేదా. సో మనకి అక్కడ ప్లస్ ఇచ్చిండేది మైనసా. సో ప్లస్ ఇచ్చింటే మనకు ఆన్సర్ ఏమవుతుంది 17 అవుతుంది. రైటా, ఏమంటారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. ఏమి ఇచ్చాడు 20 20 20 20 20 కాబట్టి మైనస్ ఇచ్చాడు అక్కడ. సో 5 4 20 అంటే ఆన్సర్ ఏమవుతుంది 4. చిన్న నెంబర్ తీసుకోవాలి మైనస్ వచ్చేది కాబట్టి. నెక్స్ట్ 49 క్వశ్చన్కి ఏమి ఇచ్చినాడు. సో 9 ఎంబల 72 కంటిన్యూస్ నెంబర్ తీసుకోవచ్చు, అక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 8 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 50 ఏమి ఇచ్చాడు చూడండి. లెట్ x = 42 √ -42 42 42 అని చూడండి. సో 7 6 42 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 6 అవుతుంది. ఏమవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 51 దానికి రండి. 52 చూడండి, 53 చూడండి, 54 చూడండి, 54 చూడండి, 55 చూడండి. డిఫరెంట్ కనిపిస్తుంటాయి లెక్కలు మీకు ఇవన్నీ. 56 కానీ 57 కానీ 58 కానీ మీకు ఏమనిపిస్తుంటాయి, డిఫరెంట్ కనిపిస్తాయి మీకు అనిపిస్తాయి లెక్కలు. సో నేను ఇవి చెప్తాను మీకు. రైట్. సో మనకి ఇక్కడ ఈ 3 ఫార్ములాస్ మీకు కనిపిస్తున్నాయి కదా. ఒకటి ఏం కనిపిస్తుంది అనుకంటే x = 1 + 4a రూట్ ఉండదు, తర్వాత +or-1/2 ఉంటుంది. అంటే ఈ ఫార్ములా దేనికి వాడతారంటే చూడండి మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎన్ని అవుతుంది మనకి 51 52 53 అంతేనా. 51 చూడండి 51 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడు 51 క్వశ్చన్ అంటే √5 + √5 + √5 అని. మనకి ఎందుకన్నా ఇంతకు ముందు √5 ఉన్నప్పుడు ఇన్ఫినిట్ ఉన్నప్పుడు ప్లస్ ఉన్నప్పుడు ఏమైనా 2 నెంబర్ ప్రోడక్ట్గా చేయొచ్చు. బట్ మనకి ఇచ్చిన నెంబర్ ఏ నెంబర్ అది, సో ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలి, మనకి ఈ ఫార్ములా వాడచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి +or-, రాసినాము. ప్లస్ ఉన్నప్పుడు అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోవాలా, ఇచ్చిన క్వశ్చన్ మైనస్ ఉంటే కదా మైనస్ తీసుకోవాలా. సో మీకు డైరెక్ట్ ఆన్సర్లు అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీకు అట్లా క్వశ్చన్ ఎన్నో క్వశ్చన్ చేయొచ్చు, మీకు 51 క్వశ్చన్ చేయొచ్చు, 52 క్వశ్చన్ చేయొచ్చు, 53 క్వశ్చన్ కూడా చేయొచ్చు మీరు. ఓకేనా. సో ఈ 3 క్వశ్చన్కి మనం డైరెక్ట్గా ఏ ఈజ్కుంటే ఫస్ట్ క్వశ్చన్లో 5 ఇచ్చాడు అంటే ఏం చేయాలి 5 4 20 అంటే 20 + 1 సో √21 అని అర్థం. +1 ఉంటే ప్లస్ ఉంటే ప్లస్ఏ, మైనస్ ఉంటే క్వశ్చన్లో -/2 ఉంటే 2 అదే ఉంటుంది ఆప్షన్లో డైరెక్ట్ ఆన్సర్లో. ఓకేనా. సో మనకి ఇది మీకు అర్థమైంది కదా ఈ ఫార్ములా. సో x = ఆ ఫార్మాట్ ఉన్నప్పుడు మనకి ఫార్ములా వాడతాం. సో మనకి ఈ ఫార్ములా అనేది చాలా సింపుల్గా ఉంటుంది.
సింపుల్గా మనకి రూట్లో ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడతారు కాబట్టి మనకి ఫార్ములా అనేది అవసరం లేదు. రైటా? సో నేను ఈ ఫార్ములా కూడా రాస్తున్నాండి ఇది. రైటా? నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను. బట్ నెక్స్ట్ ఫార్ములా నెక్స్ట్ దానికి రండి. నెక్స్ట్ ఏం రాస్తాను చెప్పండి. మనకి ఎక్స్ ఈక్వల్ ఏం ఇచ్చినారు అనుకుంటే నేను ఇదే రాస్తున్నానండి ఇక్కడ. ఒకసారి ఎక్స్ ఈక్వల్ ఏం రాసుకుంటారంటే b² + 4a రూట్ ఇక్కడ ఒకసారి +b/2 అని రాస్తా. ఇంకొకసారి y ఈక్వల్ రాసుకుంటాను నేను. y ఈక్వల్ ఏం రాసుకుంటానంటే b² + 4a రైట్ b² + 4a రైటా /2 ఇక్కడ చూడండి -b అని రాస్తాను. ఇక్కడ 2 వాల్యూలు ఇచ్చారనికేసి అనుకుందాం. ఏమి ఇచ్చారు ఇక్కడ 2 వాల్యూలు ఇచ్చారనికేసి అనుకుందాం. రైటా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఎప్పుడు వాడతాం చూడండి. ఒకసారి మీకు క్వశ్చన్ నెంబర్ 54 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడు మీకు రైట్? ఏమి ఇచ్చినాడు మనకి 54 క్వశ్చన్ ఇచ్చినాడు. 54 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 35 + 2 √35 ప్లస్ మళ్ళీ 2 √35 ప్లస్ 2 √35 ఈ విధంగా ఇచ్చినాడు మనకి. ఇచ్చినాడే లేదా? సో ఇక్కడ చూడండి ఈ లెక్కకి ఆన్సర్ చెప్పినంటే చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పేస్తాను. 7 5 35. సో 7కి 5కి డిఫరెన్స్ ఎంత? 2. అడిచిన దాంట్లో క్వశ్చన్లో 2 ఉన్నదనే లేదా? ఉన్నది కాబట్టి ప్లస్ ఉంటే పెద్దదాన్ని తీసుకుంటావు, మైనస్ ఉంటే సన్నదాన్ని తీసుకుంటావు. అప్పుడు ఈ ఫార్ములా అవసరం ఉండదే? ఫార్ములా అవసరం లేదు. ఆ ఫార్ములా అవసరం లేకుండా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు దాన్ని కావాలంటే దీంట్లో తీసుకొని వచ్చి పెట్టండి. ప్లస్గా ఉండేది మనకి. సో ఫస్ట్ మనకి ఏ వాల్యూ ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చింది 35 అనేదాన్ని ఏమనుకోవాలంటే ఏ అనుకోవాలా. 2 అనేదాన్ని ఏమనుకుంటాం మనము బి అనుకోవాలి. సో మనకి చెప్పండి ఇప్పుడు మనకి b² అంటే ఎంత స్క్వేర్ మనకి 4² 2² అంటే 4 ప్లస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత ఇచ్చినాడు మనకి. సో 35 × 4 చేస్తే ఏమవుతుంది మనకి చెప్పండి. 4 5 20 ఎంత 140 రైటా? మనకి రూట్ ఉన్నది. తర్వాత ఇక్కడ ప్లస్ బి అంటే ఎంత మనకి 2 బై ఏమున్నది 2 చూసుకున్నాండి. అప్పుడు 140 + 1 4 144 అంటే దేని యొక్క స్క్వేర్ మనకి అది 12². 12² అంటే 12 + 12 ఎంత అవుతుంది 14 కాబట్టి 2 ఒక అట్లా 2014. నేను ఏమని చెప్తే మీకు అదే దాన్ని 7 5 35 అని రాయొచ్చు అని చెప్తేనే లేదా? డిఫరెన్స్ ఎంత ఉన్నది 2. అదే కదా మీకు లెక్కలు కూడా పక్కన 2 2 2 2 అని ప్రతిసారి వచ్చింది. అది 2 వచ్చేటట్లే రాయాలన్నమాట. 2 నెంబర్లు ప్రోడక్ట్గా రాసుకొచ్చి ప్లస్ ఉంటే పెద్ద నెంబర్ తీసుకుంటావు, మైనస్ ఉంటే చిన్న నెంబర్ తీసుకుంటావు. ఇప్పుడు ఆ ఫార్ములా మళ్ళీ ఏంటి చెప్పాను మనము అనేది మైనస్ ఇచ్చినప్పుడు మనకి 5 తీసుకుంటాం, ప్లస్ ఇస్తే 7 తీసుకుంటాం. మరి అట్లాంటప్పుడు ఆ లెక్కలకి అవసరం, అట్లా లెక్కలకి అవసరం లేదు. కానీ కొన్నిసార్లు ఎగ్జామ్లో మీకు ఎట్లా ఇస్తారనే తర్వాత కొన్ని లెక్కలు మీకు కనిపిస్తున్నాయి, తర్వాత కనిపిస్తాయి కొంచెం దీంట్లో అంటేగా ప్లస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్మాట్ తీసుకుంటావు, అక్కడ ప్లస్ ఇచ్చినప్పుడు ఈ లెక్కలు ఉన్నా, మైనస్ ఇచ్చినప్పుడు మాత్రం ఏ ఫార్మాట్ తీసుకుంటావు ఈ ఫార్మాట్ తీసుకుంటావు. కానీ క్వశ్చన్లో ఎగ్జామ్లో డైరెక్ట్ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు చూడండి ఏమవుతుంది అంతేగా x - y విలువ కనుక్కోండి అంటాడు. ఏం విలువ కనుక్కోమంటాడు? x - y విలువ కనుక్కోమంటాడు. లేదు x × y విలువ కనుక్కోండి అంటాడు. అంటే x ఈ ఫార్మాట్లో ఒకటి ఇస్తాడు, y ఆ ఫార్మాట్లో కూడా ఒకటి ఇస్తాడు. అప్పుడు x - y x + y విలువ కనుక్కోమంటాడు. సో చూడండి జస్ట్ మీకు అవసరం లేదు. ఇది ఫైనల్గా లాస్ట్కి ఏమొస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ x - y చేయాలి. x - y చేయాలంటే ఎట్లా చేయాలో చూడండి. సో మనకి x - y చేయాలనుకుంటే దీన్ని ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటాను అనుకుంటే x - y అనుకుంటే ఇది మధ్యలో మైనస్ పెట్టుకుంటే చాలు కదా. మనకి రెండవట్లో ఎల్సిఎం ఏముండదు, 2 కదా ఉండేది. సో 2. సో ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి b² + 4a తర్వాత ప్లస్ b తర్వాత ఇందులోకి ఏమవుతుంది ఇది -b² + 4a రూట్ ఇక్కడ -2 ప్లస్ b అనేది చూడండి. ఇది ప్లస్ ఇది మైనస్ ఏమైతే ఆటోమేటిక్గా క్యాన్సల్. b + b ఎంత 2b/2. సో 2 2 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది మనకి ఏది b అనేది x - y = డైరెక్ట్ b. అంటే వాడు ఏదైనా ఇట్లా x = 1 ఇచ్చి ప్లస్ ఉండేది ఇస్తాడు, y = ఇంకోటి ఏమి ఇస్తాడు మైనస్ ఉండేది ఇస్తాడు. ఇచ్చికేసి డైరెక్ట్గా x - y కనుక్కోమంటే ఆన్సర్ ఏమవుతుంది b అవుతుంది. b అంటే తెలుసు కదా 2. ఇప్పుడు దాంట్లో 2 ప్లేస్లో ఉండేది ఏదైతే ఆన్సర్ ఉంటే అది అయితే ఇస్తుంది. x - y నువ్వు ఏం గుర్తుపెట్టుకున్నారు ఇక్కడ b అని గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు లేదు వాడు x + y x × y కనుక్కోమన్నాడు. మనకి ఏం కనుక్కోమన్నాడు x × y కనుక్కోమన్నాడు. సో x × y కనుక్కున్నప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుంది x × y చేసేటప్పుడు a + b × a - b ఫార్ములా గుర్తుండాలి. ఇది ఇంత ఏ అనుకుంటే a + b, ఇది ఇంత ఏ అనుకుంటే a - b అనేది గుర్తుండాలి. సో అప్పుడు a + b × a - b ఫార్ములా ఏమి a² - b² అనేది. సో అప్పుడు దీన్ని చేస్తే మనకి ఏమవుతుంది a² - a² అని చెప్పండి. a² అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ b² +
4a, b² ప్లస్ 4a అవుతుంది. తర్వాత మైనస్ b ఇంటూ b² కదా, ఇది ఏమవుతుంది b². అప్పుడు కింద 2 2 4 చూడండి, b² క్యాన్సల్. తర్వాత 4a/4 మిగులుతుంది. అప్పుడు సో 4 కూడా ఏమవుతుంది ఆటోమేటిక్గా. అంటే మనకి ఏం మిగిలింది అంటే x ఇంటూ y అంటే సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు, x మైనస్ y అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎక్స్ వై అంటే ఎక్స్ అనే ఒకటి ఫార్మాట్ ప్లస్లో ఇస్తాడు, వై అనే ఒక ఫార్మాట్ మైనస్లో ఇచ్చినాడు. వాడు ఎక్స్ మైనస్ వై కనుక్కోమంటే డైరెక్ట్ ఏం చెప్పాలా, బి వాల్యూ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఏ అంటే ఏం చెప్పాలా, ఏ వాల్యూ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకుంటారు అనుకో మీరు, ఇప్పుడు వచ్చే లెక్కలైనా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఎన్నో క్వశ్చన్ రా, 55 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడంటే 154 154 3 154 3 అది కనపడుతున్నది అదే క్వశ్చన్. సో కనపడుతున్నది. సో మనకి అప్పుడు 154ని మనకి ఏ 2 నెంబర్తోనే ఇంటి చేయాలి. ఇంటి చేసిన తర్వాత గ్యాప్ ఎంత రావాలా, 3 రావాలా. వస్తే పెద్ద వాల్యూ తీసుకున్నా చిన్న వాల్యూ తీసుకున్నా, మైనస్ ఉన్నది కాబట్టి చిన్న వాల్యూ తీసుకున్నా. అప్పుడు ఆప్షన్స్లో చూడండి, ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చినాడు, 11 13 14 19 అన్నీ ఇచ్చినాడు. ఏమిటితో పోతుంది అది, 11తో పోతుంది 154. సో 14 ఇంటూ 11 పోతుంది కదా. సో 14 11కి డిఫరెన్స్ ఎంత, 3. కానీ మనకి లెక్కలు ఇచ్చింది ఇప్పుడు 3 కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇంకా 11. అర్థమవుతుంది. వితౌట్ ఫార్ములా ఆన్సర్ చెప్పొచ్చు మనం. కానీ మరి ఫార్ములా ఏంటి చెప్పినా నువ్వు, దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. నెక్స్ట్ లెక్కలు చూడండి, ఫార్ములా వేస్తే రాదా, ఏది ఏ లెక్క వేస్తారా లేదా, 55 లెక్క రాలేదు. మీరు ఏమైనా తప్పు చేసినారు చూడండి. -1 కాదు, -b -1 +1 అనేది ఇక్కడ కాదు, అక్కడ వేరే లెక్కలు అవి. ముందు చెప్తాం కదా, వేరే మెథడ్ 51 52 53 లెక్కలు అవి. రైట్, చూడండి ఇప్పుడు 55 క్వశ్చన్ చూడండి. 55 చెప్పినారు. ఇప్పుడు 56 క్వశ్చన్ చూడండి. p + q కనుక్కోవాలంట. p = ఇచ్చినాడు, q = ఇచ్చినాడు. p = ఇచ్చినాడు ఒకటి, q = కూడా ఇచ్చినాడు. రైటా, p = ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చినాడు, ప్లస్లో ఇచ్చినాడు. మనకు కూడా ఇది p అనుకోండి, ఇది q అనుకోండి, ఒకటి మైనస్లో ఇచ్చినాడు. సో p + q ఏం కనుక్కోవాలి, ఫైనల్గా p + q కనుక్కోవాలి అంటున్నాడు. నువ్వు p - q చెప్పేవా, p × q కూడా చెప్పినావు, కానీ p + q చెప్పలేవు కదా అని మీకు డౌట్ వస్తుంది. నార్మల్గా చూడండి, p + q కనుక్కోవాలంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసా లేదా, p + qని ఏమని చేయొచ్చు అనుకుంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములాని ఏమని రాయొచ్చు, p - q హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్. తర్వాత ఏం రాయొచ్చు, +4ab అని రాయొచ్చా లేదా, రాయొచ్చు కదా. ఇప్పుడు చెప్పండి, నాకు ఇక్కడ p - q కావాలా, p - q కావాలంటే a - b అనుకుంటే డైరెక్ట్ ఏం వాల్యూ తీసుకోవచ్చు, b వాల్యూ తీసుకోవచ్చు. దాంట్లో b వాల్యూ ఏముండదు కాబట్టి 3 స్క్వేర్ అంటే ఎంత, 9. నెక్స్ట్ 4 ఇంటూ ab అంటే xy వాల్యూ, అంటే ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ ఎంత ఉన్నది, 11 ఉంటుంది. సో 11 ఇంటూ 4, 11 44. సో ఇప్పుడు చెప్పండి, 44 × 9 ఎంత, 53. ఇక్కడ ఇంకా స్క్వేర్ ఉండదునా, ఇందులో కూడా ఏమొస్తుంది కాబట్టి ఏమవుతుంది రూట్. చూడండి, ఇంకా ఎక్స్ట్రీమ్ క్వశ్చన్ అడిగినాడు. నేను ఏమో మీకు x - y x × y తెలుసుకుంటే కినా x + y అడిగినాడు. ఇక్కడ x + y అడిగితే మళ్ళీ ఫార్ములా తెలిసి మీకు ఆన్సర్ వస్తుంది. ఇంకా డెప్త్గా అడిగినాడు క్వశ్చన్. అర్థమవుతుండేనే మీకు. ఇప్పుడు ఫార్ములా తెలిసి తెలియదు, నార్మల్గా ఆన్సర్లు కూడా చెప్పొచ్చు. నువ్వు చెప్పొచ్చా చెప్పకూడదా, మీకు ఇబ్బంది అవుతుంది లేదా, అట్లా అనమాట. అందుకోసమే చూడండి, ఇట్లా అట్లా కూడా చెప్పిండేది మీకు లెక్కలు. రైటా, 56 ఇది. నెక్స్ట్ చూడండి 57 లెక్క చూడండి. 57 లెక్క అంటే 58 లెక్క, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇచ్చినారు. మీకు కనపడుతున్నది 57 లెక్క. ఏం ఫార్ములా వాడమని చెప్పినాను మీకు, 4a - 3b² రూట్ +b r - b/2 గుర్తుండదనే ఫార్ములా. ఏం చెప్పినాను ఫార్ములా, 4a - b² బై ఇక్కడ +r - b/ ఏముండదు ఇక్కడ 2. ఎప్పుడు వాడాలి ఫార్మాట్ చూడండి, చెక్ చేయండి. 57 and 58 క్వశ్చన్ నెంబర్ 57 and 58 మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తున్నారా. ఏమి ఇచ్చా చూడండి, 7 + 2√7 -
2√7 ప్లస్ 2√7 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ కనబడుతున్నాయా? సేమ్ 58 క్వశ్చన్లో కూడా చూడండి. √6 మైనస్ √6 ప్లస్ √6 మైనస్ √6 అనా ఇది ఏ అసలు ఇక్కడ బి వాల్యూ యాడ్ ఉండదనా? ఏ వాల్యూ యాడ్ ఉండదని క్వశ్చన్ కాదు. ఏ వాల్యూ అంటే ఫస్ట్ ఉండేది రూట్లో ఉండేది ఏ వాల్యూ. సో 57 క్వశ్చన్లో ఏ వాల్యూ ఎంత? 57 క్వశ్చన్లో ఏ వాల్యూ ఎంత? 7. బి వాల్యూ ఎంత? కాబట్టి నువ్వు దీనిలో ఏ వాల్యూ బి వాల్యూ పెడతావు. ఫస్ట్ ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చింది 57లా? కాబట్టి ప్లస్ వచ్చింటే ప్లస్ తీసుకో. 58 క్వశ్చన్ చూడండి. 58 క్వశ్చన్లను చూడండి. 58 క్వశ్చన్లో ఏ వాల్యూ ఎంత? బి వాల్యూ ఎంత? ఏం లేకుంటే ఒకటి ఉంటుందా అని అర్థము. ఏం లేదనుకుంటే 0 పెట్టారు. రైటా? కాబట్టి ఫస్ట్ మైనస్తో స్టార్ట్ అయింది, 1తో స్టార్ట్ అయింది, ప్లస్తో స్టార్ట్ అయింది. మైనస్తో స్టార్ట్ అయింది ఏం పెట్టుకోవాలి? ఇక్కడ మైనస్ పెట్టుకున్న ఆన్సర్లు చూపిస్తాయి. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేది ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి, బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి, ఆన్సర్ వచ్చి చూపిస్తుంది.